నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటితో ముగిసిన శాసనసభ సమావేశాలు. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని ఆరోపణ. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించిన మాజీ సీఎం జగన్. చంద్రబాబు అంటేనే వంచన అని విమర్శ. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా ప్రదర్శన చేపట్టిన సిపిఎం. రాజధాని అమరావతి నిర్మాణానికి అప్పు కాకుండా గ్రాంట్ మంజూరు చేయాలని నేతల డిమాండ్. మహాత్మా గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువస్తామన్న మంత్రి పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం గ్రామ స్వరాజ్యాన్ని గాలికి వదిలేసిందని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే 2014-2019 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఏపీని నిలిపామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణా అందిన ఆదాయం 46% అని వెల్లడించారు. అదే సమయంలో 58% జనాభా ఉంది. అక్కడి నుంచే సమస్యలు ప్రారంభమయ్యాయని, ఆస్తులు హైదరాబాద్లో ఉండిపోయాయని వివరించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలు ఇప్పటికీ పరిష్కారం చేసుకోలేకపోయామని చంద్రబాబు చెప్పారు. ఒక్క వాటర్ రిసోర్స్ లో 14, 15, 19లో 45,000 కోట్లు పెడితే 20,000 కోట్లు కూడా పెట్టలేదు. ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 8,808 కోట్లు పెడితే వీళ్ళు పెట్టింది 1,300 కోట్లు. అందుకే ఏ రోడ్డు చూసినా గుంతలు. రోడ్డు మీద ఎక్కడా మట్టేరేది 5 ఏళ్లలో. అందువల్ల మొత్తం నాశనం అయిపోయిన వ్యవస్థ అంతా. సోషల్ వెల్ఫేర్ లో 10,000 కోట్లు పెడితే దాంట్లో 400 కోట్లే పెట్టారు. ఉమెన్, చైల్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ 357 కోట్లు పెడితే 186. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కి 289 కోట్లు పెడితే ఒక్క పైసా పెట్టలేదు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 1142 చేసే అప్పు. మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కు పెట్టిన విధానం 14-19లో 59% మనం ఖర్చు పెట్టాం. ఎప్పుడైనా సరే 1,35,106 కోట్ల రూపాయలు అప్పు తీస్తే 79,900 మనం ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాం. వీళ్ళు అప్పు తీసుకొచ్చింది 3,06,606 కోట్ల రూపాయల రికార్డులు చూపించారు. క్యాపిటల్కి పెట్టింది 69,117 కోట్లు, అంటే 22.54% తగ్గిపోయింది. ఆ వ్యత్యాసం మీరు చూసినప్పుడు 100 రూపాయలు మనం బారో చేస్తే 59 రూపాయలు ఖర్చు పెట్టాం. వాళ్ళు 100 రూపాయలు బారో చేస్తే 22 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఫైనాన్షియల్ రిసోర్సెస్ మొత్తం రీరూటింగ్, డైవర్షన్, లోకల్ బాడీస్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ద్వారా డబ్బులు ఇస్తారు. ఎప్పుడు గవర్నమెంట్ కు 3, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, ఒకటి స్టేట్ గవర్నమెంట్, మూడోది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఈ మూటికి కూడా నిధులు కేటాయిస్తారు. కేంద్రం కూడా రాష్ట్రానికి ఇస్తే ఆ డబ్బులన్నీ కిందికి చేరవనే ఉద్దేశంతో ఏదైతే 74, 75 అమెండ్మెంట్ తీసుకొచ్చి నేరుగా సర్పంచులకి, పంచాయతీల డబ్బులు పంపించారు. అవి కూడా డైవర్ట్ చేసే హైయర్ ట్యాక్సెస్ ఫ్రమ్ సిటిజన్స్ నుంచి అది గవర్నమెంట్ కి వస్తుంది. ఈ పక్కన ఫిక్స్డ్ డిపాజిట్స్ కార్పొరేషన్, సొసైటీస్, యూనివర్సిటీస్ అవన్నీ కూడా ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని పెట్టి దాన్ని డైవర్ట్ చేశారు. ఆ డబ్బులు మళ్ళీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చారు. ఇంకొక పక్కన అప్పులన్నీ తీసుకొని ఆ అప్పులన్నీ కూడా కూటమి ప్రభుత్వంపై ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ నేడు తాడేపల్లిలో ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారం అని అభివర్ణించారు. అందుకే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారని ధ్వజమెత్తారు. సాధారణ బడ్జెట్ అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన మోసపూరిత హామీలన్నింటినీ చూపించాల్సి వస్తుందని, అందుకే 7 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు గ్లోబల్స్ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారని, చంద్రబాబు చెప్పిందే ఎల్లో మీడియాకు వేదమని, చంద్రబాబు ఏం చెబితే అదే ఎల్లో మీడియా రాస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 52 రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చాయి.
52 రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన. రాజధాని అమరావతి నిర్మాణానికి అప్పుగా కాదని గ్రాంట్ మంజూరు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ కూడలిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం 15 కోట్లు గ్రాంట్గా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బంగారం ధరలు తగ్గాయని చెబుతున్నారు, కానీ నిత్యావసరాలు ఎందుకు తగ్గడం లేదని ప్రశ్నించారు. ప్రజలపై పన్నుల భారాలు తగ్గించి సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తెదేపా, జనసేన పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధించాలన్నారు. బీజేపీ ఇప్పుడైనా సరే దేశంలో ప్రజలు బుద్ధి చెప్పి మెజారిటీ లేకుండా చేసిన తర్వాత అయినా మారతారని జనం అనుకున్నారు. కానీ కేంద్ర బడ్జెట్ చూస్తే బీజేపీ దేశ ప్రజల్ని మోసం చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరోసారి అన్యాయం చేసింది. దేశంలో బంగారం ధర తగ్గిందంట, ఉల్లిపాయలు, టమాటాలు, ఈ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడానికి బడ్జెట్లో ఏ రకమైన పన్నులు తగ్గించాల. పెట్రోలు, డీజిల్ మీద లక్షల కోట్లు రాబట్టిన ప్రభుత్వం ఇప్పుడైనా కనీసం కొద్దిగానైనా తగ్గించకుండా ఖజానా నింపుకుంటా ఉంది. దేశంలో నిరుద్యోగం తాండవిస్తూ ఉంటే మాటలు చెప్పారు, కొత్త పథకాలు చెప్పారు. దీనివల్ల నిరుద్యోగ సమస్య ఏమీ పరిష్కారం కావట్లేదు. సంపన్నులకు మాత్రం రాయితీలు ఇచ్చారు. మరి అందుకనే ఇటువంటి పైకి చూస్తే ఇది వికసిత బడ్జెట్, కానీ లోపల చూస్తే ఇది మోసపూరిత బడ్జెట్. అందుకే దేశ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. ప్రజల మీద భారాలు తగ్గాలి, రాయితీలు పెరగాలి, సబ్సిడీలు పెరగాలి, కార్పొరేట్ల మీద పన్నులు వేయండి, సామాన్యులకి పన్నులు తగ్గించండి. ఈ మాటలు మాత్రం వింట్లా. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయం చూస్తే 10 ఏళ్ల నుండి దగా చేసింది బీజేపీ, ఎన్డీఏ. పోనీ ఇప్పుడైనా కనీసం దేశ ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత, తెలుగుదేశం మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత అయినా ఇప్పటికీ న్యాయం జరగల. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రకటించారు. అలాగే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేర్లు చాలాసార్లు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, మంచిదే. కానీ ఏంటి, ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ అప్పిస్తారా? ఇది గ్రాంట్ కాదు. అందుకే రేపు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తే మనం వినాలా? గుజరాత్లో గిఫ్ట్ సిటీకి గ్రాంట్ గతంలోనే ఇచ్చారే, ఏ ఆంధ్రప్రదేశ్ అమరావతికి డబ్బులు లేవా? ప్రభుత్వం మోడీ నాయకత్వాన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దేశ ప్రజల పాలిట శాపం. దేశ ప్రజలకి నెత్తిన చటకోపం పెట్టేటువంటి పద్ధతుల్లో ఉన్నది తప్ప ఇంకోటి కాదు. ఇది ఒక రకంగా దివాళా కోరు బడ్జెట్. ఇది కార్పొరేట్లకి రాయితీలు, పేదల మీద, మధ్యతరగతి ప్రజానీకం మీద భారాలు, ఇవి మోడీ ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో సారాంశం. ఇక రాష్ట్రానికి వస్తే ఇందులో భాగస్వామిగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన తెలుగుదేశం కూటమి ఇప్పుడు నోరిప్పాలి. బీహార్లో నితీష్ కుమార్ నోరిప్పాడు. 58,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. నోరిప్పినందుకు మీరు కూడా నోరిప్పండి. మీరు నోరిప్పకపోతే 1,50,000 కోట్లు లేదా 10 లక్షల కోట్లు అప్పైపోయిందని చెప్పనని పేపర్లో రోజు ప్రకటించడం కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అవసరాల రీత్యా
గతంలో అప్పుల గురించి కాదు, ప్రజెంట్ ఇప్పుడు రావాల్సినటువంటి రాయితీల గురించి, రావాల్సినటువంటి హక్కుల గురించి అడగండి. ప్రత్యేక హోదా ఊచలేదు, విభజన హామీల మాట లేదు. గ్రాంట్గా కాకుండా 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణానికి ఇచ్చామనంటే సంకల కొట్టుకునేటువంటి పద్ధతి వద్దు. బడ్జెట్ చూస్తే ఎన్నికల హామీలు ఎక్కడ కనపడలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పెద్ద ఉద్యమం జరుగుతున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశానికి పెద్ద ఎత్తున ఓట్లు ఇచ్చి సీట్లు ఇస్తే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. పోలవరం గురించి మాట్లాడట్లా, కడప స్టీల్ గురించి మాట్లాడట్లేదు. 15,000 కోట్ల రూపాయల అప్పును చూపించి ఓ అని చెప్పని గొప్పగా చెప్తున్నారు. ఇది సరైనది కాదు. ఇది ప్రజల్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు. అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈ రోజున అధికారంలో ఉంది. రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయడానికి మోడీ పూనుకుంటే దాన్ని తిప్పికొట్టేసే దాంట్లో తెలుగుదేశం కూడా కలిసి రావాలి, ప్రజలకు భుజం గాయాలి. మోడీ కాదు, బీజేపీ కాదు, ప్రజల తరపున నిలబడాలని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మి గెలిపించినందుకు ప్రజల తరపున నిలబడాలి. ఈ మోసపూరిత వైఖరిని వ్యతిరేకించాలని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కూడా మేము సిపిఎం విజ్ఞప్తి చేస్తాం. మహాత్మా గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని మంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించారు. మీ అందరికీ మాట ఇస్తున్నా, మా ప్రభుత్వంలో గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం తీసుకొస్తామని, ఆ దిశగానే పనిచేస్తామని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. అక్కడ జాతిపిత మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టుకుని గ్రామ స్వరాజ్యం కోసం తపన పడే మనందరం కూడా ఈరోజు నలుగుతా ఉన్నాం. కాదే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష మొత్తం వదిలేశారు అధ్యక్ష. గాంధీ గారి ఫోటో వరకు దాన్ని పెట్టారు కానీ, అలంకారప్రాయంగా పెట్టారు కానీ, నిజంగా ఆయన స్ఫూర్తిని గత ప్రభుత్వం తీసుకెళ్లేదు, ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం అధ్యక్ష. ప్రత్యేకించి ఈ సభకి నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యత తీసుకున్న నేను మీకు మాటిస్తున్నాను. మీకు దీంట్లో జరిగిన అవకతవకలు కానీ, గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ, అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ కానీ సవివరంగా మీకు తెలియజేసి ఈ కరెక్షన్స్ చేసుకొని గాంధీ గారి స్ఫూర్తిని, గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం సంపూర్ణంగా పాటించి గ్రామ స్వరాజ్యం తాలూకు నిధుల్ని తిరిగి పంచాయతీలకే చెందేలాగా, తిరిగి పంచాయతీలకు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటాం. మీ అందరికీ గౌరవ అధ్యక్షుడు గారు తెలియజేస్తున్నాం. కార్గిల్ విజయ్ దివాస్ స్ఫూర్తిని నేటి యువత అందిపుచ్చుకోవాలని, దేశభక్తిని పెంపొందించుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. చిట్టినగర్లోని గౌతమ్ విద్యా సంస్థల చైర్మన్ నల్లారి సూర్యారావు ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దివాస్ ర్యాలీని శుక్రవారం చిట్టినగర్ సెంటర్ కూడలిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల క్రిందట కార్గిల్లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్దంలో అనేక మంది భారత జవాన్లు వీరోచిత పోరాటం చేసి విజయం సాధించారని చెప్పారు. కొందరు సైనికులు అసువులు బాశారన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కార్గిల్ విజయ దివాస్ పేరుతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మాతాకి జై, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు కార్గిల్ విజయ దివాస్ సందర్భంగా ఈ యొక్క పురస్కరించుకొని విద్యార్థులతో ర్యాలీ చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేటి బాలురే రేపటి భావి భారత పౌరులు. నేటి బాలురే రేపటి దేశాన్ని రక్షించాలన్నా, వాళ్ళలో ధైర్యాన్ని నెలకొల్పాలన్న ఉద్దేశంతో పిల్లలతో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీరామ్ గారికి, అలాగే బుల్లభయ్య గారికి, పట్నాయక్ గారికి, శ్రీధర్ గారికి ఈరోజు వాళ్ళు రావడం చాలా సంతోషకర విషయం. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే మైనస్ డిగ్రీల్లో చాలామంది సియాచిన్ కానీ, అలాగే లడాక్ కానీ ఆ ప్రాంతాల్లో యుద్ధం చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులతో కానీ, సైన్యంతో కానీ యుద్ధం చేసి దేశాన్ని రక్షించడం జరిగింది. దీనిలో చాలామంది 1600 అడుగులు వాళ్ళ యొక్క ఆహార పదార్థాలు కానీ, అట్లాగే యుద్ధ సామాగ్రి కానీ తీసుకెళ్తూ వాళ్ళతో వీరోచితంగా పోరాడినటువంటి ఎంతోమంది మహానుభావులు మనం వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. అట్లాగే వాళ్ళ త్యాగాలు కూడా మనం ఎటువంటి రుణం తీర్చుకోలేము. అటువంటి సందర్భంలో
భారతదేశాన్ని రక్షించినటువంటి మహానుభావులు, త్యాగమూర్తులు, పుణ్యపురుషులు, అట్లాగే ఈ దేశాన్ని రక్షించి మనల్ని సురక్షితులుగా సుఖంగా ఇక్కడ ఉండడానికి కాపాడుతున్న మహానుభావులు మనం ఎంతో వాళ్ళ త్యాగాల మరువలేని రోజు. యుద్ధం జరిగి ఆ యొక్క యుద్ధంలోని విజయం సాధించిన సందర్భంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా భావి తరాల్లో స్ఫూర్తిని నింపేందుకు, దేశభక్తిని నింపేందుకు, అదేవిధంగా ఆనాటి కార్గిల్ యుద్ధం గురించి విద్యార్థులకు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు చిట్టినగర్ గౌతమ్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి, చైర్మన్ అయినటువంటి గౌతమ్ ఎవరైతే సూర్యారావు గారు ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్ 10th క్లాస్ విద్యార్థులతో కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీని చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 1999లో పాకిస్తాన్ అక్రమంగా భారతదేశంలో చొరబడి సియాచిని, కాశ్మీర్ని చేజెక్కించుకుందాం అనేటువంటి ఒక కుట్రపూరిత వాతావరణంలోనే ఆ రోజు భారతదేశం మీద దాడి చేయడం, ఆనాడు ప్రధానిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని తిప్పికొట్టే భాగంగా 60 రోజుల పాటు యుద్ధం చేసి ఈ దేశం నుంచి కుట్రపూరితంగా భారతదేశంలో చొరపడాలనేటువంటి పాకిస్తాన్ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టిన చరిత్ర ఆనాడు జరిగింది. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్నటువంటి దృఢమైన నిర్ణయం కారణంగా ఈరోజు కాశ్మీర్ దేశంలో అంతర్భాగంగా ఉందని మనం చెప్పుకోవాలి. అక్టోబర్ 19 నుంచి 27 వరకు ఆకాష్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని అకాడమీ డైరెక్టర్ నరేష్ వెల్లడించారు. ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ 2024ను అక్టోబర్ 19 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆకాష్ అకాడమీ డైరెక్టర్ సిహెచ్ నరేష్ తెలిపారు. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పరీక్షను ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆఫ్లైన్లో అక్టోబర్ 20, 27 తేదీల్లో దేశవ్యాప్తంగా 315 సెంటర్లలో నిర్వహిస్తామని, ఆన్లైన్లో అక్టోబర్ 19 నుంచి 27వ తేదీ వరకు పరీక్షను విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న ప్రాంతం నుంచే పరీక్ష రాసేందుకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. 7వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయవచ్చునని తెలిపారు. విజయవాడలోని ఆకాష్ అకాడమీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. My name is Naresh, Assistant Director, Akash Institutions, విజయవాడ అండ్ గుంటూరు బ్రాంచెస్. ఈరోజు మనము ఆంతే లాంచ్ చేస్తున్నాము. ఆంతే అనేది ఒక స్కాలర్షిప్ ఎగ్జామినేషన్. ఇప్పటికి 2010 నుంచి వర్క్ చేస్తున్నాం అన్నమాట. ఇది విక్టరీగా 15th లాంచ్ అవుతుంది. సో ఈ ఆంతే ఎగ్జామినేషన్ ద్వారా 8th క్లాస్ చదివే స్టూడెంట్స్ దగ్గర నుంచి 12th పాస్ అయిన స్టూడెంట్స్ వరకు కూడా ఈ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ రాయొచ్చును. అంటే 8th క్లాస్ చదివే స్టూడెంట్ 9th క్లాస్ చదవడానికి ఆకాష్ ఇన్స్టిట్యూషన్లో 8th క్లాస్ సిలబస్ పైన స్కాలర్షిప్ ఎగ్జామ్ రాస్తారనమాట. ఆ విధంగా 8th, 9th, 10th, సిమిలర్లీ 11th అండ్ 12th స్టూడెంట్స్ కూడా, 12th పాస్ అవుతున్న స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకోవడానికి ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మోర్ దాన్ 10.5 lakh స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఆంతే ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళ ద్వారా చాలామందికి కూడా మంచి స్కాలర్షిప్స్ వచ్చి, అంటే 100% స్కాలర్షిప్స్ వచ్చి నీట్ ఎగ్జామినేషన్లోను మరియు జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్లోనూ ఈరోజు వరకు మంచి ర్యాంకులు తీసుకొని ఆకాష్ ఇన్స్టిట్యూషన్ ద్వారా వాళ్ళ యొక్క జర్నీని సక్సెస్ఫుల్గా వాళ్ళ యొక్క గోల్ని రీచ్ చేశారు. అదేవిధంగా కాకుండా ఈ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ విద్యార్థులు వాళ్ళ యొక్క సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ని స్కూల్లో చెప్తూ ఉన్నట్లయితే మేమిచ్చే ఈ సపోర్ట్ తోటి ఆబ్జెక్టివ్లో కిరణ్ అండి, నేను ఏరియా సేల్స్ హెడ్గా ఆంధ్రప్రదేశ్ సౌత్ బ్రాంచెస్కి వర్క్ చేస్తున్నానండి. ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ ఇది 15వ సంవత్సరాల నుంచి జరుగుతుందండి. ఇది ఒక చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్. ప్రతిభ కల ప్రతి ఒక్క విద్యార్థి ఈ పరీక్షలో పాల్గొంటే ఫ్రీ ఎడ్యుకేషనే కాదండి, నేషనల్ లెవెల్లో ఒక స్టూడెంట్కి
తన కెపాసిటీ ఏంటనేది మిగతా పిల్లలతోని పోటీ పడే అవకాశం, ఈ గొప్ప అవకాశం విజయవాడలో కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఎగ్జామ్కి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 200 రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది. ఆగస్టు 15వ తారీఖు లోపు నమోదు చేసుకుంటే కేవలం 100 రూపాయలకే ఈ ఎగ్జామినేషన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జామినేషన్ ద్వారా పిల్లలందరూ దేశంలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్తో కంపీట్ చేసే అవకాశం వస్తుందండి. అలాగే విజయవాడలో మనకు వచ్చేసి ఆకాష్ ఇన్స్టిట్యూట్ ద్వారా బాయ్స్ క్యాంపస్, గర్ల్స్ క్యాంపస్, అలాగే డే స్కాలర్ క్యాంపస్ బెంజ్ సర్కిల్లో ఉందండి. సో ఈ ఎగ్జామ్ ద్వారా 100% స్కాలర్షిప్ పొందుకునే అవకాశం స్టూడెంట్స్కి ఉంది. కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా పొందుకునే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయాలని, వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ ఎగ్జామ్ ద్వారా దొరుకుతుందని. ఎగ్జామ్ తేదీలు వచ్చేసి అక్టోబర్ 19 నుంచి 27 వరకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఆన్లైన్ విధానంలో 19 నుంచి 27 వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఎగ్జామినేషన్ ఆన్లైన్ విధానంలో అందుబాటులో ఉంటుంది. ఆఫ్లైన్ విధానంలో 20వ తారీఖు అక్టోబరు అలాగే 27 తారీఖులో మాత్రమే ఆదివారంలో అవైలబుల్ ఉంటాయండి. సో ఈ ఆఫ్లైన్ రాయాలనుకున్న వాళ్ళు బెంజ్ సర్కిల్ బ్రాంచ్కి వచ్చి ఇక్కడే మీ ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుంది. లేదా మీరు బ్రాంచ్కి విజిట్ చేస్తే ఈ ఆఫ్లైన్ సెంటర్స్ ఎక్కడున్నాయనేది పూర్తి వివరాలు మీకు తెలియజేయబడతాయి. కళాశాల విద్యార్థులను ఒక పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయటం, పార్టీ కార్యక్రమాలకి సహకరించడం హేయమైన చర్యగా సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. భారతీయ జనతా పార్టీ నిర్వహించిన కార్గిల్ దివాస్ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులను ఏ ప్రాతిపదికన పాల్గొనేలా చేస్తారని కేబీఎన్ కళాశాల యాజమాన్యాన్ని, అధ్యాపకులను, ప్రిన్సిపల్ను జి కోటేశ్వరరావు ప్రశ్నించారు. ఈ విషయమై దాసరి భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం ఒక పార్టీకి మద్దతు ఇచ్చినట్లే అవుతుందని, విద్యార్థులకు ఒక పార్టీ పట్ల ఆకర్షితులయ్యే విధంగా చేయటమే అవుతుందని అన్నారు. కళాశాల తాము విద్యార్థులతో కార్గిల్ అమరవీరుల సైనికులకు మద్దతుగా కార్యక్రమం చేయటం తాము ఆహ్వానిస్తున్నామని, కానీ ఒక పార్టీ చేస్తున్న కార్యక్రమంలో విద్యార్థులను పాల్గొనేలా సహకరించడం సరైన విధానం కాదన్నారు. విద్యార్థుల్లో కార్గిల్ యుద్ధం యొక్క స్ఫూర్తిని నింపేదానికి అందరూ ఆహ్వానించదగింది. నిన్న కేబిఎన్ కాలేజీ పాత బస్తీలోని భవనారాయణ కాలేజీలో భారతీయ జనతా పార్టీ వారు కార్గిల్ విజయ్ దివాస్ పేరుతోటి నిర్వహించేటటువంటి ర్యాలీని అధికారం మరి కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు, భారతీయ జనతా పార్టీ నిర్వహించేటటువంటి ర్యాలీలో ఏ రకంగా పాల్గొనేటట్లు చేస్తారు విద్యార్థులని అని చెప్పి కాలేజీ ప్రిన్సిపాల్ గారిని అలాగే యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మా పిల్లల్ని భారతీయ జనతా పార్టీ నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా చేసేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? విద్యార్థి సంఘాలు, కాలేజీలో విద్యార్థి సంఘాలు ఉండి విద్యార్థి సంఘాలుగా కార్యక్రమం చేస్తే దాన్ని ఎవరు కూడా ఆక్షేపించాం, అందరూ కూడా ఆహ్వానిస్తాం. జవాన్ల యొక్క పోరాట స్ఫూర్తిని అందరూ కూడా అభినందించాల్సిందే. ఆ రకంగా దాన్ని కార్యక్రమం చేయొచ్చు. కాలేజీ విద్యార్థులతోటి కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపాల్ గారు కార్యక్రమం నిర్వహిస్తే అభినందనీయమే. కానీ భారతీయ జనతా పార్టీ నిర్వహించేటటువంటి సంయుక్తంగా కేబిఎన్ కాలేజీ అలాగే భారతీయ జనతా పార్టీ భారతీయ యువ మోర్చా సంయుక్తంగా ఆషాఢమాసం సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు స్వామివారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు. అమ్మవారికి పవిత్ర సారె సమర్పించుటకు విచ్చేయు భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిత్య ఆర్జిత సేవలైన శ్రీ స్వామివారి అభిషేకం, అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవావరణార్చన, చండీ హోమం, శాంతి కళ్యాణం మరియు ఇతర సేవల యందు విశేషంగా పాల్గొని అమ్మవారిని, స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్ అసెంబ్లీకి రాకుండా అబద్దాలు చెబుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. గత వైకాపా ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు హత్య చేయబడ్డారని జగన్ ఆరోపిస్తున్న 36 మంది పేర్లు ఇవ్వలేదు. వైకాపాకు విశ్వసనీయత ఉంటే వారి పేర్లు పంపాలి. తప్పులు చేసిన వారిని శిక్షించే ప్రభుత్వం మాది. గత వైకాపా ప్రభుత్వంలో మహిళలపై దాడులు జరిగితే శిక్షించలేదు అని చంద్రబాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ నిరంతరం పోరాటం చేస్తోందని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనిపూడి శంకర్ అన్నారు. శుక్రవారం విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి మరియు విస్తృత కౌన్సిల్ సమావేశాలు సందర్భంగా రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాటం చేయనున్నట్లు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనిపూడి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండూరు గంపలగూడెం ప్రాంతాలు మరో ఉద్యానంలో తయారయ్యే పరిస్థితి ఏర్పడిందని, కిడ్నీ బాధితులకు న్యాయం చేయాలని, కిడ్నీ సమస్య పరిష్కరించాలని ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించామన్నారు. కిడ్నీ బాధితులకు న్యాయం చేయాలని, కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ కొండపల్లి పారిశ్రామిక ప్రాంతంలో రోజురోజుకు పెరుగుతున్న పారిశ్రామిక కాలుష్యం, పరిసర ప్రాంతాలలో ప్రజలు రోజురోజుకు ఆరోగ్య పాలవుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని కాపాడాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్రను నిర్వహించినట్లు తెలిపారు. ఇటీవల కాలంలో వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతున్న ఫ్యాక్టరీల యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, కార్మికుల ప్రాణాలను బలికొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు దొనబండ, పరిటాల, కేతనకొండ, కిలేశపురం కారీల్లో నిర్వహణ ఏ విధంగా జరుగుతుందనే అంశంపైన రేపు సిపిఐ బృందం, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ బృందం రేపు ఉదయం 11 గంటలకు దొనబండ క్వారీని పరిశీలించడం జరుగుతుంది. 3 ఛత్తీస్గఢ్ చెందినటువంటి కార్మికులు చనిపోయిన సంగతి పత్రికా మిత్రులకు విదితమే, ప్రజలందరికీ కూడా తెలిసిందే. భద్రతా చర్యలు లోపించటం, 50 క్వారీలు అనధికారికంగా తవ్వకాలు, 90 క్వారీలకు మాత్రమే పర్మిషన్ ఉంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మామూలు మత్తులో జోగుతూ 50 అనధికారిక క్వారీ తవ్వకాలు సాగుతున్నా కూడా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న వైఖరిని ప్రజల దృష్టికి తీసుకువస్తున్నాం. అలాగే టిడ్కో గృహాలకు సంబంధించి విజయవాడ, జగ్గైపేట, తిరువూరు, నందిగామలో కులాంతర వివాహం చేసుకున్న తమకు వధువు తల్లిదండ్రుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని పంచకర్ల ధనుంజయ్ కుమార్ వాపోయారు. కులాంతర వివాహం చేసుకున్న తమకు ఇరువైపులా పెద్దల నుంచి రక్షణ కల్పించాలని నవ దంపతులు చిట్టూరి చైతన్య, పంచకర్ల ధనుంజయ్ కుమార్లు కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ప్రేమించుకున్న తాము ఈ ఏడాది మార్చి 1వ తేదీన కనకదుర్గమ్మ గుడిలో హిందూ సాంప్రదాయంలో కులాంతర వివాహం చేసుకున్నామని తెలిపారు. వివాహానంతరం పటమట పోలీస్ స్టేషన్లో రక్షణ కల్పించాలని కోరగా ఇరువైపుల తల్లిదండ్రులను పిలిపించి లిఖితపూర్వక హామీలతో తమను పంపించేశారని తెలిపారు. తదుపరి కొన్ని రోజుల తర్వాత పెళ్లికూతురు చైతన్య తదితరులు ఇరు కుటుంబాల పెద్దలు చర్చించి వివాహం చేస్తామని చెప్పి పెళ్లి కుమారుడు ధనుంజయ్ను వారి ఇంటికి పిలిపించి తీవ్రంగా కొట్టడంతో పాటు చంపుతామని, దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరించారని తెలిపారు. నేను రామలింగేశ్వర నగర్లో ఉంటాను. నాకు చిట్టూరు చైతన్య పరిచయం అయ్యి 4 సంవత్సరాలు అయ్యింది. మేమిద్దరం ప్రేమించుకున్నాము. వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు. కొన్ని రోజులు మాతో బాగానే ఉన్నారు. మేమే పెళ్లి చేస్తామని చెప్పి నాతో అన్నారు. సరే అని చెప్పి మేము కూడా బాగానే ఉన్నాము. తర్వాత ఏమైందంటే తనని కొట్టడం అలాంటి చేయడం మూలంగా మేము దుర్గుడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న వెంటనే మేము పడమట పోలీసుకి వెళ్తే ఆ రోజు వెళ్ళాము స్టేషన్కి. వాళ్ళు రాలేదు ఎవరు. సరే 3 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి మాతో మాట్లాడి, మా పేరెంట్స్తో మాట్లాడి మేము చేస్తామని చెప్పి తను తీసుకెళ్లారు ఇంటికి, తన ఇంటికి. సరే అని మేము కూడా నమ్మి స్టేషన్లో కాగితాలు రాయించుకుని పంపించాము. పంపించిన తర్వాత ఒక వారం తర్వాత బాగానే మాట్లాడారు. అక్కడ నుంచి తనకు నాకు ఫోన్ ఎలాంటి కాంటాక్ట్ లేకుండా చేశారు. దాంతో నేను వెళ్ళగా అడగగా వాళ్ళ ఇంటికి రమ్మని మాట్లాడదామని చెప్పారు. నేను వెళ్ళగా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య సంజయ్ ముగ్గురు నా పైన దాడి చేసి నన్ను కొట్టారు, వాళ్ళ మావయ్యతో సహా. ఇంకోసారి పెళ్లి గిల్లంటే నేను చంపేస్తాను అని నాతో బెదిరించారు నన్ను.
బెదిరించడంతో ఇంకోసారి నేను మా వాళ్ళు చెప్పాను. దాంతో వాళ్ళు భయపడిపోయి ఇంకా చైతన్య కొన్ని రోజుల తర్వాత నాతో వచ్చేసిన తర్వాత మేము ఏలూరులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు పర్మనెంట్ టెస్టింగ్ వెళ్దామంటేనేమో వాళ్ళు రెస్పాండ్ అవుతలేదు. అలాగే కంకిపూడిలో కూడా వాళ్ళకి ఇంప్రెన్స్ బాగా ఉంది. నా పేరు చైతన్య, మాది కంకిపాడు. మా నాన్నగారి పేరు చుట్టూరి వెంకటేశ్వరరావు, మా అమ్మ చుట్టూరి బాలకోటేశ్వరమ్మ. నేను పంచకర్ల ధనంజయ్ కుమార్ని ప్రేమించాను. మా ఇంట్లో తెలిసిన కాడి నుంచి మా ఇద్దరిని కొడుతున్నారు. అయితే మేమిద్దరం మార్చ్ 1 పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకుని పడమటి పోలీస్ స్టేషన్కి వెళ్తే మా వాళ్ళు మళ్ళీ పెళ్లి చేస్తామని చెప్పి నన్ను ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళి పెళ్లి గురించి మాట్లాడి నా దగ్గర నుంచి ఫోన్ లాగేసుకుని మేము పెళ్లి చేయము, ఎందుకు చేయాలి అని మా వైపు రివర్స్ తిరిగారు. దాంతో మేము మళ్ళీ పెళ్లి చేసుకుందామని చెప్పి నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి నేను రిజిస్టర్గానే పెళ్లి చేసుకున్నాను. నన్ను మా ఆయన్ని ఎలాగైనా సేవ్ చేయాలని కోరుతున్నాను. ఏంటి సార్? అవును సార్, కంకిపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పడమటి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. అందుకే నేను మీడియా మిత్రుల్ని నా బాధ చెప్పుకుందామని మీ దాకా వచ్చాను. మా పేరెంట్స్. దేవదేవుని ఆశీస్సులు రాష్ట్రంపై మెండుగా ఉండాలని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. సమాజంలో వివిధ వర్గాల వారు భగవంతుని అనుగ్రహం కోసం చేస్తున్న ఆరాధనతో సమానమైన సంతృప్తి లక్షలాది మందికి అన్నప్రసాదం అందిస్తున్న స్వామివారి నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు అందించడంలో కూడా ముందుంటుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కరెన్సీ నగర్లోని క్యాంపు కార్యాలయం వద్ద నుంచి బయలుదేరిన వాహనానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. అలాంటి అన్నదాన కార్యక్రమంలో 1984 ఎన్టీ రామారావు గారు స్థాపించడం జరిగింది. ఆనాడు వందల నుంచి వేల వరకు జరుగుతుంది, ఈ రోజు లక్షల వరకు జరుగుతుంది. అలాంటి అన్నదాన కార్యక్రమం విజయవాడ నగరవాసి మన మండవ కుటుంబం 2006లో వెళ్ళి అక్కడ కూరగాయలు అనేది టెండర్ అనేది లేకుండా చేసి రోజుకి 8 టన్నులు కూరగాయలు అక్కడ కటింగ్ జరుగుతాయండి. 2006 నుంచి ఏకగ్రీవం ఈ రోజు కూడా అన్నదానంలో ఫ్రీగా కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది అన్ని రాష్ట్రాల నుంచి. అలాగే మన విజయవాడ నుంచి ఈరోజు మన మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారి చేతుల మీద 10 టన్నుల కూరగాయలు తిరుమల దేవస్థానం పంపించడం జరుగుతుందండి. అలా ముందు కూడా ఇలాగే అందరూ సోమవారి కార్యక్రమం పాల్గొని కోరుకుంటున్నాం. ఎవరు ఆధ్వర్యంలో? ఇవాళ మార్కెట్ రాజీవ్ గాంధీ మార్కెట్, బి అప్పారావు అండ్ సన్స్, అలాగే మా తాతయ్య గారు అబ్బాయి దుర్గాప్రసాద్ గారు, సత్యదేవి చెట్లు, నేను అందరం కలిపి ఒక 10 టన్నులు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా కె రవికుమార్ ఆధ్వర్యంలో డెంగ్యూపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశాల మేరకు 64వ డివిజన్ కె రవికుమార్ ఆధ్వర్యంలో డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ సిబ్బంది, హెల్త్ వర్కర్స్ సిబ్బంది అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలని, కాచి చల్లార్చిన నీరు త్రాగాలని, నీరు నిల్వ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వీఎంసీ హెల్త్ వర్కర్స్ పాల్గొన్నారు. సాక్షి ప్రకటనల కోసం 403 కోట్లు జగన్ రెడ్డి దోచిపెట్టారని మంత్రి పార్థసారథి అన్నారు. గత 5 ఏళ్లలో భార్య నడిపే సాక్షికి ప్రకటనల రూపంలో దోచిపెట్టిన జగన్ రెడ్డి కేవలం సాక్షికి ఇచ్చిన ప్రకటనల ఖర్చు 403 కోట్లని అసెంబ్లీలో మంత్రి పార్థసారథి తెలిపారు. మిగతా 20కి పైగా పత్రికలకు ఇచ్చిన ప్రకటన ఖర్చు 488 కోట్లు. సతీమణి నడిపే సాక్షికి డబ్బులు దోచిపెట్టడంపై హౌస్ కమిటీ వేసి విచారణ చేస్తాం. ఈ ప్రక్రియలో భాగంగా అధికారులని రిలీవ్ చేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కోట్లే కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా దాదాపు 35 కోట్ల రూపాయలు ఈ సాక్షి పేపర్ కి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇది వివిధ కలెక్టర్లు వాళ్ళందరూ కూడా 32 కోట్ల 75 లక్షలు, అంటే మొత్తం దాదాపు 400 కోట్ల రూపాయలు ఈ ఒక్క పత్రికే ఇచ్చారు అధ్యక్ష. 371 32 అంటే 403 కోట్ల రూపాయలని ఈ ఒక్క పత్రికే ఇచ్చారు 5 సంవత్సరాల్లో. అన్ని పత్రికలకు కలిపి
దీంతో పాటు సమానంగా సర్క్యులేషన్ ఉన్నాయి, దీనికంటే ఎక్కువ సర్క్యులేషన్స్ ఉన్నాయి, నేషనల్ మీడియా ఉంది, అందరికి కల్పించింది మాత్రం 488 కోట్లు మాత్రం. కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. కాకపోతే అది చేయటానికి ఈ జీవోని అడ్డం పెట్టుకుని చేశారని చెప్పేసి ఉద్దేశం తప్పితే పక్షపాత ధోరణి లేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. తప్పకోకుండా ఏదైతే చేశారో అంటే కొన్ని నేను డిపార్ట్మెంట్లో కూడా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే కొన్ని పత్రికలు పేమెంట్లు రావట్లేదని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా మానేశారని చెప్పేసి కూడా నాకు సమాచారం ఉంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఈనాడు ఏదైతే ఉందో వాళ్ళకి చాలా పేమెంట్లు చాలా డ్యూస్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. ఆ పేమెంట్స్ రాకపోవటం మూలంగా వాళ్ళు అసలు ఈ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా ఆపేశారని చెప్పారు అధ్యక్ష. సో కాబట్టి దీంట్లో జరిగింది, తప్పకుండా దీంట్లో ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష. దాంట్లో ఎటువంటి తర్వాత పత్రికల్లో వీటిలో పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దాని మీద తప్పకుండా చర్య తీసుకుంటాం. ఏదైతే ఈ జీవో ఏదైతే అన్నిటికీ ఇవ్వాలని చెప్పేసి ఏది సెక్రటేరియట్స్ అన్నిటికీ ఇవ్వాలని ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు అధ్యక్ష. వేరే శాఖ సాక్షి పేపర్ సచివాలయాల్లో కొనాలి అన్న జీవో ఏదైతే ఇచ్చారో ఈ శాఖ ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటితో ముగిసిన శాసనసభ సమావేశాలు, ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని ఆరోపణ. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించిన మాజీ సీఎం జగన్. చంద్రబాబు అంటేనే వంచన అని విమర్శ. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా ప్రదర్శన చేపట్టిన సిపిఎం. రాజధాని అమరావతి నిర్మాణానికి అప్పు కాకుండా గ్రాంట్ మంజూరు చేయాలని నేతల డిమాండ్. మహాత్మా గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువస్తామన్న మంత్రి పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం గ్రామ స్వరాజ్యాన్ని గాలికి వదిలేసిందని విమర్శ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.